హాయ్ హలో వెల్కమ్ టు వనం రియల్ ఎస్టేట్ టీవీ. నేను మీ జ్ఞానేశ్వరి. ఈరోజు మీకోసం మరో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చానండి. ఇప్పుడు నేనున్నదైతే నాదర్గుల్లోని అశోక్ రెడ్డి నగర్ కాలనీ బ్యాక్ సైడ్ G+1 ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి. ఈ హౌస్ డీటెయిల్స్ అలాగే దీని ప్రైస్, దీని చుట్టూ లొకేషన్ అన్ని కూడా వీడియోలో చెప్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే హౌస్ డీటెయిల్స్ చెప్తాను. హౌస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 100 స్క్వేర్ యార్డ్స్ అండి. దీని డైమెన్షన్ వచ్చేసి 27x33. ఈ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఈ హౌస్ ముందు 25 ఫీట్ రోడ్ ఉంది. హౌస్ అయితే చాలా స్పేసెస్గా వచ్చిందండి. మనకు గ్రౌండ్లో 1 BHK ప్లస్ కార్ పార్కింగ్ ఇచ్చారు. అలాగే పైన వచ్చేసి 2 BHK ఇచ్చారండి. ఇప్పుడైతే మనం హౌస్ చూద్దాము. హౌస్ ఫ్రంట్ ఎలివేషన్ చూసుకుందామండి. ఫ్రంట్ ఎలివేషన్ అయితే చాలా బాగుంది. మంచి కలర్ కాంబినేషన్స్ తోటి ఇచ్చారు, చాలా నీట్గా ఇచ్చారండి. అలాగే మనకు ఫ్రంట్ సైడ్ ప్లాంటేషన్ కోసం ప్లేస్ ఇచ్చారండి. అలాగే మనకు ర్యాంప్ కూడా చూడొచ్చు. రోడ్డుకి అయితే చాలా హైట్లో ఇచ్చారు. అలాగే గేట్స్ కూడా చాలా స్టాండర్డ్ గేట్స్ ఇచ్చారండి. మంచి క్వాలిటీ యూజ్ చేశారు. అలాగే మనం లోపలికి చూసినట్లయితే ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియాలో మనకు బోర్ ఇచ్చారు, అలాగే సంపించారండి. మనకు GHMC వాటర్ కూడా వస్తాయి. వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియా చూడొచ్చు, మీకు చాలా స్పేసెస్గా వచ్చింది. పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి. చూడొచ్చు, చాలా స్పేసెస్గా వచ్చింది. పార్కింగ్ ఏరియాలో మనకు బాత్రూమ్ అయితే ఇచ్చారండి. అయితే చాలా స్పేసెస్గా వచ్చింది. మనకు చుట్టూ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. మనకు సెట్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి. చాలా బాగుంది డిజైన్. మనకు స్టెప్స్ చూసుకున్నట్లయితే చాలా స్లోప్ ఇచ్చారండి. అలాగే స్టీల్ గ్రిల్స్ ఇచ్చారు, మంచి క్వాలిటీ యూజ్ చేశారండి. అలాగే మనకు స్టెప్స్ కింద వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా వచ్చిందండి. అలాగే హౌస్ చుట్టూ సెట్ బ్యాక్ ఇచ్చారు. అయితే ఇప్పుడు మనము 1 BHK చూద్దాము. ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ అయితే చాలా బాగుంది. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే విండో ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. ఇందులో అన్ని కూడా UPVC విండోస్ ఇచ్చారు. అలాగే ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారండి. ఇక్కడ సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ఇప్పుడు మనం కిచెన్ చూద్దాము. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ పూజ కోసం మనకు సెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే మన కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్లయితే మనకు యూ షేప్ ఇచ్చారండి ప్లాట్ఫాము. అలాగే విండో ప్రొవైడ్ చేశారు. అలాగే సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. మనకు సబ్జా కూడా ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు మనం బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. చాలా స్పేస్గా వచ్చింది. అలాగే విండో ప్రొవైడ్ చేశారు. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి. అలాగే సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కబోర్డ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. అలాగే అటాచ్ బాత్రూమ్ ఇచ్చారండి. బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. డోర్స్ కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారండి. మన గ్రౌండ్లోనైతే పార్కింగ్ ఏరియా అయితే చాలా స్పేసెస్గా వచ్చిందండి. 2 కార్స్ పార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే మనకు బైక్స్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. మనకు 1 BHK కూడా స్పేసెస్గా వచ్చిందండి. ఇప్పుడు మనం పైకి వెళ్ళి 2 BHK చూద్దాము. ఇది వచ్చేసి కారిడార్ అండి. కారిడార్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. అలాగే ఇక్కడ కారిడార్లో మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఎంట్రన్స్లో కూడా మనకు మొత్తం వైట్ టైల్స్ ఇచ్చారండి. అలాగే డోర్స్ కూడా ఇండియన్ టేక్ యూజ్ చేశారు. చాలా స్టాండర్డ్ డోర్స్ ఇచ్చారు. డోర్స్ డిజైన్ కూడా చాలా బాగుందండి. హౌస్ చుట్టూ సెట్ బ్యాక్ ఇచ్చారు. వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అలాగే బాత్రూమ్ కూడా మనకు అవుట్ సైడ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. చాలా స్పేసెస్గా వచ్చినాయండి. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం. ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ అయితే చాలా స్పేసెస్గా వచ్చింది. హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి. అలాగే విండోస్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారండి.
అలాగే గ్రానైట్ ఇచ్చారు, సెల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం పూజ గది చూద్దామండి. ఇది వచ్చేసి పూజ గది, చాలా బాగుందండి. మనకు పూజ గది కూడా డోర్స్ ఇచ్చారు, అలాగే సెల్ఫ్స్ ఇచ్చారు, అలాగే విండో కూడా ప్రొవైడ్ చేశారండి. వైట్ టైల్స్ ఇచ్చారు. అలాగే ఇది వచ్చేసి కిచెన్ అండి, ఓపెన్ కిచెన్ ఇచ్చారు. కిచెన్ అయితే చాలా స్పేసెస్గా వచ్చింది. అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మనకి ఎల్ షేప్ ఇచ్చారు. ఇందులో విండో కూడా ప్రొవైడ్ చేశారండి. అలాగే వైట్ టైల్స్ ఇచ్చారు, సెల్స్ కూడా చాలా సెల్స్ ఇచ్చారండి. అలాగే ఇక్కడ మనకు ఫ్రిడ్జ్కి పాయింట్ ఇచ్చారు. కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, చాలా స్పేసెస్గా వచ్చిందండి. ఇందులో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే విండో ప్రొవైడ్ చేశారండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అలాగే సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ కబోర్డ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. అలాగే అటాచ్ బాత్రూమ్ ఇచ్చారండి. బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. ఇందులో బాత్రూంలో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారండి. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే సెల్ఫ్స్ ఇచ్చారండి. అలాగే ఇక్కడ మనకు విండో ఇచ్చారు. విండోకి గ్రానైట్ పట్టీస్ ఇచ్చారండి. అలాగే అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. బాత్రూమ్ అయితే చాలా స్పేసెస్గా వచ్చింది. ఇది వచ్చేసి ఇండియన్ స్టైల్ బాత్రూమ్ ఇచ్చారండి. మనకు 2 BHK కూడా చాలా స్పేసెస్గా వచ్చిందండి, చాలా బాగుంది. ఇందులో 3 వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసెస్గా వచ్చినాయి. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చుట్టూ లొకేషన్ అలాగే దీని ప్రైస్ తెలుసుకుందాం. ఈ హౌస్కి చుట్టూ లొకేషన్ చూసుకున్నట్లయితే మనకు చుట్టూ హౌసెస్ ఉన్నాయండి. అలాగే కొత్తగా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చూడొచ్చు, చుట్టూ హౌసెస్ ఉన్నాయి, కొత్తగా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఈ హౌస్కి నాదర్గుల్ మెయిన్ రోడ్కి జస్ట్ 1.2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. అలాగే ఆదిబట్ల TCS 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. అలాగే ఎయిర్పోర్ట్కి 18 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే మనకు నియర్ బై స్కూల్స్ చూసుకున్నట్లయితే విద్యాభారతి విజ్ఞాన్ కేంద్ర స్కూల్ ఉంటుందండి. అలాగే వంశీధర్ CBS స్కూల్ ఉంటుంది. అలాగే కాలేజెస్ చూసుకున్నట్లయితే MVRS ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుందండి. అలాగే స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. ఇవే కాకుండా నియర్ బై హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, అలాగే సూపర్ మార్కెట్స్ అన్ని కూడా వెరీ నియర్ బై ఉన్నాయండి. హౌస్ కూడా చాలా స్పేసెస్గా వచ్చిందండి. 100 స్క్వేర్ యార్డ్స్ మంచి డైమెన్షన్ తోటి వచ్చింది హౌస్ అయితే. హౌస్ ప్రైస్ చూసుకున్నట్లయితే 72 lakhs అండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి. మీ నుండి అయితే ఎటువంటి కమిషన్ తీసుకోబడదు, ఎందుకంటే ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో అండి. మీది ఏ ప్రాపర్టీ ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము. ప్రమోషన్ నెంబర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి, ఎవరైనా కాల్ చేయొచ్చు. అలాగే ఫస్ట్ టైం మనకు మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. బాయ్.